దిస్ ఈజ్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ ఉమెన్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇవాళ నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన టమోటా జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టమోటోస్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా తినేయచ్చు. ఇప్పుడు జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో నేను టమోటా జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి 1/2 kg టమోటా, 1 కప్ షుగర్. ఫస్ట్ మనము టమోటాలని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. కడిగిన తర్వాత మనకు ఇలా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఇలా ఎర్రగా పండిన టమోటాలు తీసుకుంటే మనకు జామ్ గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఇప్పుడు చూడండి, నేను కట్ చేస్తున్నాను. జస్ట్ పైన తోలు మాత్రమే మనకు కట్ అయ్యే విధంగా, పండు కట్ అవ్వకుండా టమోటా ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇలా పెట్టుకోవడం వల్ల మనకు టమోటా అనేది ఉడికిన తర్వాత పైన పొట్టు తీయడం చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనము అన్నీ కూడా పండిన టమోటాలు తీసుకున్నాం కదా, ఉడకడం కూడా ఈజీగా ఉంటుంది. నేను ముందు అన్నీ కూడా ఇలా పైన ఘాటు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకోవాలి. వాటర్ అనేది మనకు మెజర్మెంట్ అనేది ఏమీ లేదండి. మనము కొద్దిగా వాటర్ ఇలా తెరలేంత వరకు మరగబెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత వాటర్లో ఇప్పుడు మనం తీసుకున్న పండిన టమోటాలు ఘాటు పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మనము వాటర్లో డిప్ చేసుకోవాలి. టమోటోలన్నీ మనము వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత మనము అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకు పైన ఉన్న టమోటోలు అనేది ఉడకవు, కింద ఉండేటివి మాత్రం ఉడికిపోతాయి. ఇలా కలుపుకోవడం వల్ల ఈవెన్గా టమోటోలు అన్నీ కూడా మనకు కంప్లీట్గా ఉడికిపోతాయి. ఇలా చూడండి, మనకు పైన ఇలా టమోటో అనేది పగిలినట్లయితే అప్పుడు మనకు ఈ టమోటో అనేది ఉడికినట్లు మనకు తెలుస్తుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకు టమోటో జామ్ ఇంట్లోనే మనకు పిల్లలకి హైజెనిక్గా మనము ఫుడ్ అనేది పెట్టచ్చు. బయట ఫుడ్ అనేది చాలా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఇలా మనము ఇంట్లోనే హెల్తీగా మనము టమోటో జామ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు టమోటోలన్నీ కూడా పగిలినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని టమోటోలన్నీ కూడా ఒక వడపోత బుట్టలోకి మనము షిఫ్ట్ చేసుకోవాలి. నేను ఒకదాని తర్వాత ఒకటి టమోటోలన్నీ కూడా వడపోత బుట్టలోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఈ టమోటోల పైన ఉన్న పొట్టునంతా కూడా, అంటే పైన ఉన్న మనకి తోలును కూడా మొత్తం కూడా తీసేసుకోవాలి. అలా టమోటో జామ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఈ తోలు ఉన్నట్లయితే మనకు జామ్ అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం ఇలా ఉడకబెట్టుకొని దానిపైన ఉన్న తోలునంతా కూడా మనము రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా మనం తోలును తీయడం వల్ల గుజ్జు అనేది కూడా బాగా వస్తుంది మనకి జామ్ చేసుకున్నప్పుడు. ఇలా చూడండి, నేను ఒక పొటాటో స్మాషర్ తీసుకునేసి, లేదా చేత్తోనో లేకపోతే మనము మిక్సీలోనో లేదంటే మనకు పప్పు గుత్తితోనో దాన్ని కొద్దిగా మనము స్మాష్ చేసాము అంటే గుజ్జు అనేది ఈజీగా వస్తుంది. నేను ఇప్పుడు టమోటాలన్నిటిని కూడా నేను మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా నాకు గుజ్జు అనేది వచ్చింది. చూడండి, ఇలా వచ్చిన గుజ్జును నేను వడపోత బుట్ట తీసుకొని నేను మొత్తం కూడా ఫిల్టర్ చేసేస్తున్నాను. దీని కింద వచ్చేసి మనకు మొత్తం చూడండి, టమోటో మొత్తం వాటర్ వచ్చేసింది. పైన అంతా కూడా పిప్పి అనేది వచ్చేస్తుంది. దీనిలో గింజలు అనేది ఉంటాయి కదా, మనకి ఇష్టం లేదు అంటే ఇలా మనము గింజలన్నీ సపరేట్గా మనం పక్కకు వడపోసుకోవచ్చు. లేదు అంటే మనము అలాగే మనము టమోటో జామ్లో అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమోటో రసం అనేది వచ్చింది కదా, ఆ రసాన్ని మనము ఒక మందపాటి గిన్నెలో మనము షిఫ్ట్ చేసుకొనేసి దీన్ని ముందుగా మనము మరగపెట్టుకోవాలి. బాగా మరగబెట్టినట్లయితే మనము ఈ టమోటో రసం అనేది చిక్కపడుతుంది. మనము ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. వాటర్ అనేది యాడ్ చేసినట్లయితే మనకి ఈ టమోటో అనేది చాలా పల్చబడిపోతుంది. మనకు జామ్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా చూడండి, ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనము బాగా మరగపెట్టుకోవాలి. ఇలా మరగపెట్టుకునే కొద్దీ మనకు ఈ టమోటో రసం అనేది పూర్తిగా చిక్కపడుతుంది. మనకు ఇది మరిగే కొద్దీ కూడా స్మెల్ బాగా వస్తుంది. అలాగే చిక్కపడటంతో పాటు మనకు ఎర్రటి ఎరుపు కలర్లో కూడా చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు టమోటో చూడండి, రసం అనేది చిక్కబడిపోయింది బాగా. ఇప్పుడు ఈ చిక్కబడిన టమోటో రసంలో నేను
షుగర్ని యాడ్ చేస్తున్నాను. పంచదార అనేది మన ఇష్టం అండి. 1 కప్ అనేది ఏమీ లేదు. మన టేస్ట్కి తగినట్టుగా పుల్లటి టమోటాలు అయితే మనకు కొంచెం పంచదార అనేది ఎక్కువగా పడుతుంది. ఒకవేళ మనకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంది అనుకుంటే మనం తగ్గించుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. మనకు పంచదార కలిపినప్పుడు మళ్ళీ కూడా టమోటో రసం అనేది కొంచెం నీళ్ళగా ఉంటుంది. మళ్ళీ మనము కాసేపు బాగా మరిగించినట్లయితే ఆ చక్కెర కరిగి మనకు పూర్తిగా మరిగించినట్లయితే ఎర్రటి ఎరుపులోకి చేంజ్ అవుతూ ఉంది. మనకు బాగా చిక్కపడుతుంది. ఇప్పుడు మనకు పంచదార అంతా కరిగి చిక్కబడింది చూడండి, జామ్ లాగా అయిపోయింది. ఇది ఇంకా చల్లారింది అంటే ఇంకా గట్టి పడుతుంది. సో మనము ఇది కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత మనము దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మరిగించుకున్నట్లయితేనే మనకి టమోటో జామ్ 15 రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా మనము హెల్తీగా టమోటో జామ్ని ఇలా ఇంట్లోనే చేసుకుని పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్తీ అండి. ఈ జామ్ చపాతీ, దోశ, బ్రెడ్ దేనికైనా బాగుంటుంది. అయిపోయింది చూసారంటే మీకే అర్థమవుతుంది. మనకు పూర్తిగా చల్లారాక చిక్కపడిపోయింది చూడండి. కిసాన్ జామ్ వీటన్నిటికీ మించిన హెల్తీ హోమ్ మేడ్ టమోటో జామ్ రెడీ అయిపోయింది. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.